మూడవదిగా బైబిల్లో చూడండి, ఆదికాండం 9వ అధ్యాయం లేక వెళ్దాం. మొదటి వచనాన్ని చదువుకుందాం. ఆదికాండం 9వ అధ్యాయం మొదటి వచనం. మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, నేల మీద పాకు ప్రతి పురుగుకును, సముద్రపు చేపలన్నిటికీ కలుగును. చాలు. ఇక్కడ బైబిల్లో వ్రాయబడింది, దేవుడు నోవాహుకు తర్వాత తరానికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమన్నాడండి? 9వ అధ్యాయం మొదటి వచనంలో ఉంటుంది, చివరిలో ఉంటుంది, భూమిని నింపుడి. దేన్ని నింపాలి అంట? ఒక ప్లేస్ను కాదు, భూమిని నింపమన్నాడు. భూమి మొత్తం ఉంది. వీళ్ళేమనుకున్నారు? భూమిని నింపం ప్రభా, మేము యు ఆర్ టాకింగ్ అబౌట్ హారిజాంటల్ ఎక్స్పాన్షన్. నో, వీఆర్ అగైన్స్ దట్, వీఆర్ రెడీ ఫర్ ఎ వర్టికల్ ఎక్స్పాన్షన్. మేము భూమిని నింపం ప్రభా, ఒకే స్థలంలో ఉంటాం. ఆకాశమునంటూ ఒక శిఖరాన్ని కట్టుకుంటాం. దేవుని బిడ్డలారా, ఎప్పుడు జీవితంలో తారుమారవుతుందో తెలుసా? గుర్తుంచుకో. ఎప్పుడైతే నీవు వాక్యానికి వ్యతిరేకంగా వెళ్తావో, వాక్యములో ఉన్నది కాకుండా నీ జీవితంలో నీ సొంతగా కొన్ని పనులు చేయడానికి ముందుకెళ్తావో, వాక్య వ్యతిరేకమైన కార్యాలు చేయడానికి నువ్వు నిలబడతావో, వీళ్ళు అనుకుంటారు చెదిరిపోకుండా ఉందాం. ఎక్కడ చెదిరిపోవడం? అందరం ఇక్కడే ఉందాం, అందరం ఇక్కడ. కానీ దేవుడు అంటాడు, మీరు భూలోకాన్ని నింపండి, నేను భూమిని మీకోసం పెట్టాను, విశాలమైన భూమిని పెట్టాను. వీళ్ళంటారు చెదిరిపోకుండా ఒకే స్థలంలో ఉండాలి. దే ఆర్ అగైన్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నీ జీవితంలో వాక్యానికి వ్యతిరేకంగా ఎప్పుడైతే నీ ఆలోచనలు, నీ నిర్ణయాలు, నీ పనులు, నీ ఖర్చులు కూడా ఉంటాయో, తారుమారవుతుంటుంది జీవితం. తారుమారవుతుంది జీవితం. ఒక రకంగా చెప్పాలంటే, దేవా నీవు భూమిని నింపమన్నావా? నో ప్రభా, అది వద్దు, మేమందరం ఒకే చోట ఉంటాం, మేము ఒకే చోట ఉంటాం. దేవుని బిడ్డలారా, పరిచర్య ప్రారంభించిన తొలి దినాల్లో నాకు ఒక పెద్ద సమస్య వచ్చేది. ఏంటి తెలుసా? బాగా పరిచర్లో దేవుని కోసం వాడబడుతుండగా సడన్గా వాళ్ళు ఇక్కడి నుంచి వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతుంది, ఏదో పని మీద ఇక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు. నాకు అనిపిస్తుంది, ఏంటి ప్రభా వీళ్ళు వెళ్ళిపోయారు ప్రభా, ఇంకెట్లా ప్రభా. దేవుని యొక్క వాక్యం, మీరు బూదిగంతాల వరకు సాక్షులుగా ఉంటారు. అది నాకు నచ్చల. వీళ్ళు పరిచర్లో ఉండాలి, వీళ్ళు ఉంటే బాగుంటుంది ప్రభా, వీళ్ళు ద్వారా జరుగుతుంది ప్రభా. ఇప్పుడు వీళ్ళు వెళ్ళిపోతే ఎట్లా ప్రభా? కొంతమంది పెళ్ళి అయిపోయి ఉంటారు, కొంతమంది ఉద్యోగాలు వచ్చిపోయి ఉంటారు, కొంతమంది వాళ్ళ ఇంట్లో పరిస్థితులు బాగలేక వేరే ఊరికి వెళ్ళిపోయి. ఇవన్నీ నాకు నచ్చేవి కాదు, బాధపడేవని. అరే ఎట్లా ప్రభా? దేవుడు అనుకున్నాడు, వాళ్ళని బట్టి పరిచర్య జరుగుతుందా, నన్ను బట్టి జరుగుతుందా? అప్పుడు అర్థం చేసుకున్నా, దేవా వాళ్ళు బయటికి వెళ్తే అక్కడ నీ చేతిలో వాళ్ళు వాడబడ్డం నీ చిత్తమేమో, వెళ్ళనీ ప్రభా. ఆ రోజు నుంచి ఎవరైనా మేము ఫలానా ఊరికి వెళ్తున్నామా సంతోషంగా అంటాను, ఓకే గాడ్ బ్లెస్ యూ. నాకు తెలుసు వాళ్ళకంటే మరింత శ్రేష్టమైన వారిని దేవుడు తీసుకొని వస్తాడు. హల్లెలూయా. దేవుని ఆజ్ఞకు లోబడదాం. దేవుడు నీ జీవితంలో పెట్టిన ఆజ్ఞలు కొన్ని ఉంటాయి, అది నువ్వు లోబడాల్సిన ఆజ్ఞలు. వాటికి వ్యతిరేకంగా వెళ్ళిపోయామా, మన జీవితంలో ఒక నష్టాన్ని చూస్తాం, తారుమారు చేయబడుతుంది. నాలుగవదిగా ఎందుకు తారుమారు చేశాడు దేవుడు తెలుసా? వీళ్ళు అనుకుంటున్నారు ఆకాశమునంటూ గోపురాన్ని కడదాం. వాళ్ళని అడుగుదాం, ఎందుకయ్యా ఆకాశాన్ని అంటూ గోపురాన్ని కట్టాలి? ఒక పట్టణాన్ని కట్టారు కదా, ఇంకో పట్టణాన్ని కట్టుకోండి. వాళ్ళు అన్నారు, దేవుడు దిగి వచ్చి భూలోకంలో ఉన్న వాటిని నాశనం చేశాడు కదా, అసలు దేవుని దగ్గరికి మేము వెళ్తే, సింపుల్గా చెప్పాలంటే మా ప్రయత్నము ద్వారా మేము దేవుని దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాం. హ్యావింగ్ అవర్ ఓన్ మెథడ్స్, మా మెథడ్స్ను ఉపయోగించి మేము దేవుని దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాం. దేవుని బిడ్డలారా, అందుకే మనిషి దేవుని వెతకలేడు, దేవుడే మనిషిని వెతుకుతూ లోకానికి వచ్చాడు. మనిషి దేవుని దగ్గరికి వెళ్ళలేడు. వీళ్ళు ఒకవేళ కడితే ఎంత హైట్ కడతారండి? ఒక 3 కిలోమీటర్, 4 కిలోమీటర్, 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు, వేల కిలోమీటర్లు అవతల పరలోకం ఉంది. ఎప్పుడు కట్టాలి వీళ్ళు అనుకున్నారు, మా ప్రయత్నాల ద్వారా మేమేదో చేస్తాం. దేవుని బిడ్డలారా, అంటే ఆయా సందర్భాలలో మనకంటూ కొన్ని ప్రయత్నాలు మనం చేస్తాం దేవుని దగ్గర నుంచి పొందుకోవడానికి. దేవుడు నన్ను దీవించాలంటే దేవునికి ఇంత కానుకిస్తా, దేవుడు నన్ను దీవించాలంటే ఈ పనులు చేస్తా. అంటే దేవుడు దీవించడానికి నువ్వు వాడుకునేటువంటి మెథడ్స్ కొన్ని ఉంటాయి. ఆ మెథడ్స్ని బట్టి నువ్వు ఏమనుకుంటావు తెలుసా? ఇది చేస్తే బాగుంటుందేమో. సొంత ప్రయత్నాలు, సొంత అజెండా, సొంత నిర్ణయాలు, సొంత కోరికలు గుర్తుంచుకో, అది నీ జీవితాల్లో తారుమారు చేస్తాయి.
ఎవరిని దేవుడు? హీఈస్ అ గాడ్ హూ ఇస్ గోయింగ్ టు కన్ఫ్యూజ్ అండ్ కన్ఫౌండ్. ఆయన తారుమారు చేసే దేవుడు. ఎల్ మెబెలోల్, ఆయన తారుమారు చేసేటువంటి దేవుడు. ఎందుకు తెలుసా? నీ క్షేమం కోరే, నీ క్షేమం కోరే. దేవుని బిడ్డలారా, దేవుడు అంటాడు మీరు భూమిని అంతా నిండించండి. వాళ్ళు అంటారు లేదు ప్రభు, ఒకే చోట మేము ఉంటాం ప్రభు. మరి భూమిని నిండించడం, భూమిని నిందించాలనే కదా మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తున్నా. ఆదామును అట్లే ఆశీర్వదించాడు, నోవహును అట్లే ఆశీర్వదించాను. కానీ వీళ్ళు అంటారు వద్దు ప్రభు, మా సొంత ప్రయత్నంతో మేము మీ దగ్గరికి వస్తాం, ఎప్పుడు కావాలంటే అప్పుడు పరలోకానికి ఎక్కిపోదాం. సూపర్ కదా. ఇక్కడ ఏంటో ఉపవాస ప్రార్థనలు, భక్తి, అదంతా వద్దు ప్రభా. స్టెప్స్ ఎక్కితే సర్ర నేరుగా పరలోకానికి వెళ్ళాలి. ఈ దినాల్లో సొంత మార్గాలు, సొంత విధానాలు చాలా వస్తున్నాయి క్రైస్తవ్యంలోనికి. సొంత విధానాలు వస్తున్నాయి. దేవుని బిడ్డలారా, సిద్ధాంతాలని ఒకటి, పద్ధతులు అనేటువంటి ఒకటి, ఆచారాలు అనేటువంటి ఒకటి, చాలా రకాలుగా మానవ పద్ధతులు, మానవులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశాలని బోధించేటువంటిది. నువ్వు ఇది తీసుకొని రాలేదు కాబట్టి నీకు ఇది జరగలేదు అని చెప్పేటువంటి సంఘాలు, సంఘ కాపర్లు ఎంతమంది ఉన్నారో కదా మనకు తెలుసు. మీరు మా చర్చకు వచ్చారంటే ఇది చేయాలి. మొన్న ఒక వీడియో చూశానండి, చాలా ఆశ్చర్యం వేసింది. ఆయన చెప్తున్నాడు, నీకు ఈ దీవెన ఎందుకు కలగలేదు తెలుసా? నువ్వు 5,000 దేవునికి ఇవ్వాలా? నువ్వు ఊరికే 100 రూపాయలు ఇచ్చావు దేవునికి, 5,000 ఇవ్వాలా? 5,000 ఇచ్చింటే నీకు జరిగేది. అరే నాకు అనిపించింది, 5,000 ఎలా డిసైడ్ చేశాడు ఆయన? ఎలా డిసైడ్ చేశాడు ఆ సేవకుడు? ఎలా డిసైడ్ చేశాడు? అన్యుల దగ్గర మనం అవమాన పాలు కావడానికి ఇలాంటివే కారణం. మనిషి కల్పించిన పద్ధతులు. దేవుని బిడ్డలారా, ఏ పద్ధతి అయినా వాక్య వ్యతిరేకమైందా అది మన పరిచర్యకు దూరమగునుగాక. మన పరిచర్యలో ఎంటర్టైన్ చేయను. ఒకసారి ఒక సహోదరుడు నా దగ్గరికి వచ్చాడు, అది ఎలక్షన్ సీజన్. బ్రదర్, నేను మా పార్టీలో చాలా సీనియర్ మెంబర్ను బ్రదర్, మా యొక్క ఎమ్మెల్యే వస్తారు, మీరు స్టేజ్ పైకి ఎక్కి ఆయన కోసం ప్రార్థన చేయాలి అన్నారు. ఐ సెడ్ ప్రార్థన చేస్తాను, కానీ నాట్ ఆన్ ద స్టేజ్. వాళ్ళు వచ్చి ఇక్కడ వేరొక రకంగా మాట్లాడతారు, దేవుని నామానికి వ్యతిరేకమైన మాటలు వినపడతారు. సారీ బ్రదర్. ఏంటి బ్రదర్, కాబోయేటువంటి ఎమ్మెల్యే, కాబోయేటువంటి ఎంపీ ఏమనుకుంటున్నారు మీరు? ఓకే బ్రదర్, నో ప్రాబ్లం. అట్లయితే నేను మీ చర్చికి రాను బ్రదర్. నేను అన్నాను, మీ ఇష్టం. కొన్ని సందర్భాల్లో కొంచెం కఠినంగా ప్రవర్తించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఈ మధ్యకాలంలో నేను అదే రకంగా ఉంటా. ఎందుకు తెలుసా? తారుమారు కాకూడదు పరిచర్య, తారుమారు కాకూడదు జీవితాలు. దేవుని బిడ్డలారా, ఆఫ్టర్ 1 year అదే వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు. వచ్చి బ్రదర్ ఇంటికి ప్రార్థనకు రండి, పరిస్థితులు అస్సలు బాగలేవు. నా కుమారుడు ఒక రకంగా నిర్ణయం తీసుకున్నాడు, ఆ నిర్ణయం మాకు అస్సలు నచ్చడం లేదు. వీఆర్ ఇన్ ద ప్రాబ్లమ్స్. దేవుని బిడ్డలారా, సొంత నిర్ణయాలు, సొంత పద్ధతులు నీ జీవితంలో, నా జీవితంలో కలవరపాటు గురి చేస్తాయి. తారుమారైపోయారు. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, దేవునికి వ్యతిరేకమైనటువంటివి మన జీవితాల్లో 4 ఉంటాయి, దాన్ని బట్టే తారుమారు అవుతుంది. 1, దేవుడు లేకుండానే పని చేయాలనుకుంటాం, దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, మన జీవితంలో గర్వమును బట్టి తారుమారు చేయబడతాం. మూడవదిగా అంటే పేరు సంపాదించుకోవడం దేవుని ద్వారా కలగాలి, కానీ మన ప్రయత్నాల ద్వారా కాదు. నేను తగ్గించబడాలి, మీ నామం హెచ్చించబడాలి, పేరు దేవుడు మనకివ్వాలి, మనుషుల ద్వారా ప్రయత్నం చేయవద్దు. మూడవదిగా, దేవుని ఆజ్ఞకు విరోధంగా మనము నిర్ణయాలు తీసుకున్నామా తారుమారైపోతుంది జీవితం. 4వదిగా, దేవుని దగ్గర సొంత పద్ధతులు పనికిరావు. దేవుని వాక్యానుసారమైన జీవితమే మన జీవితాల్లో తారుమారు కాకుండా చేస్తుంది. నీ దేవుడు తారుమారు చేసే దేవుడు, మర్చిపోవద్దు. ఒకవైపు హీఈస్ అ లవింగ్ గాడ్, అనదర్ సైడ్ హీఈస్ ఎ గాడ్ హూ ఈస్ గోయింగ్ టు కన్ఫ్యూజ్ యూ అండ్ కన్ఫౌండ్ యూ. దేవుడు అనుకున్నాడు, ఇప్పుడు తారుమారు చేస్తే కానీ వాక్యానికి వీళ్ళు లోబడరు. తారుమారు చేస్తే కానీ. ఈరోజు నీ జీవితంలో దేవునికి వ్యతిరేకంగా వెళ్ళిపోతుండగా దేవుడు ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి ఉంటాడు. ఆ డిస్టర్బెన్స్ను బట్టే ఈరోజు నువ్వు ఇక్కడ ఉన్నావు. ఇఫ్ దాట్ డిస్టర్బెన్స్ వాస్ నాట్ దేర్, యూ విల్ నాట్ బీ హియర్, యూ విల్ బీ ఇన్ ద వరల్డ్. లోకంలో ఉండే వ్యక్తివి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. నీ దేవుడు తారుమారు చేసే దేవుడు. రెండవదిగా, ఎలాగా తారుమారు చేస్తాడు చూడండి. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. రాజు చేసిన తీర్మానమును
చట్టమును నెరవేరు కాలం వచ్చినప్పుడు ఆదారు అను 12వ నెల 13వ దినమున యూదులను జయింపగలుగుదురని వారి పగవారు నిశ్చయించుకొనిన దినముననే యూదులు తమ పగవారి మీద అధికారము నొందినట్లు అగ్గుపడెను. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక కార్యం జరిగింది. యూదులను చంపడానికి హామాను అనేటువంటి వ్యక్తి ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఒకే రోజు ప్రపంచంలో ఎక్కడెక్కడ ఈ రాజు క్రింద యూదులు ఉన్నారో వాళ్ళందరూ చంపబడాలి. అది రాజు చేసినటువంటి నిర్ణయం. 9వ అధ్యాయం 1వ వచనంలో యూదులను జయింపగలుగుదురని వారి పగవారు నిశ్చయించుకొనిన దినముననే యూదులు తమ పగవారి మీద అధికారం నందున్నట్లు. యూదులను జయించాలి అనేటువంటి దినాన యూదులు జయించారంట. యూదుల పగవారు ఏమనుకున్నారు? వీళ్ళు నాశనం కావాలి. నాశనం అయ్యేటువంటి రోజున, చంపబడాల్సిన రోజున వాళ్ళు అప్పటి నుంచి ఇంకా ఆశీర్వదించబడ్డారు. ఎందుకు ఈ బాగానే చూపిస్తున్నా అంటే, మొదటి పాయింట్, ఇట్స్ ఎ నెగిటివ్ ఆస్పెక్ట్. గాడ్ ఈస్ గోయింగ్ టు కన్ఫ్యూజ్ యూ అండ్ కన్ఫౌండ్ యూ. దేవుడు నిన్ను తారుమారు చేస్తాడు నీ జీవితంలో తప్పులు జరిగినప్పుడు. లేదా నువ్వు పరిశుద్ధంగా ఉన్నావా, నువ్వు దేవుని కోసం భయభక్తులతో జీవిస్తున్నావా, నీకు వ్యతిరేకమైన కుట్రలను దేవుడు తారుమారు చేస్తాడు. హల్లెలూయా. నీకు వ్యతిరేకమైన ప్రణాళికలు, నీకు వ్యతిరేకమైనటువంటి అజెండాస్ చాలా జరుగుతూ ఉంటాయి. అవి నీకు తెలియదు. హామాను కోసం ఒక ఒరికంబ, యూదుల కోసం ఒక మరణ శాసనం రెడీ అయిపోయింది. అది తెలుసుకునే లోపల అది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఎవరు దాన్ని తారుమారు చేయాలి? ఎవరు చేయలేరు. రాజు శాసనాన్ని తారుమారు చేయగలిగిన వాళ్ళు ఎవరున్నారు? ఎవరు లేరు. దేవుని బిడ్డలారా, నీకు వ్యతిరేకంగా చేసే నిర్ణయాలను నువ్వు తారుమారు చేసుకోలేవు. నీకు వ్యతిరేకంగా అపవాది వ్యక్తులు చేసే నిర్ణయాలను నువ్వు తారుమారు చేసుకోలేవు. అందుకే యువర్ గాడ్ ఇస్ ఎ గాడ్ హూ ఇస్ గోయింగ్ టు కన్ఫ్యూజ్ ద ఎనిమీ. నీ శత్రువును ఆయన తారుమారు చేస్తాడు. హల్లెలూయా. ఇక్కడ యూదులను జయింపగలుగుదురని వారు పగవారు నిశ్చయించుకున్న దినాన నీకు వ్యతిరేకంగా పగవారు ఉన్నారు. అది నీ ఇంట్లోనే ఉండవచ్చు, నీ ఆఫీస్లోనే ఉండవచ్చు, నీ బంధువులోనే ఉండవచ్చు, నీ క్లాస్లోనే ఉండవచ్చు. నీతోనే ఉండేటువంటి వారు నీకు పగవారుగా ఉండవచ్చు. యు డోంట్ నో వాట్ టు డూ. ఏం చేయాలో నీకు తెలియదు. పగవారి యొక్క ప్రణాళికలను తారుమారు చేసే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది, శత్రువు గెలిచినట్టుగా కనపడుతున్నాడు. హామాను మోస్ట్ పవర్ఫుల్. ఆ యొక్క అహష్వేరోషు రాజు దగ్గర హీ వాజ్ సచ్ ఎ పవర్ఫుల్ గాయ్. అలాంటి వ్యక్తి రాజుతో మాట్లాడితే రాజు సంతకం పెట్టేశాడు. ఓకే, నో ప్రాబ్లం, కానీ చేసే అన్నాడు. అలాంటి పవర్ఫుల్ వ్యక్తిని ఎదుర్కోవడం యూదులకు చేత కాదు. కొన్ని సమయాల్లో మన ఎదుట ఉన్నటువంటి వ్యక్తుల ఎదుట, సాతాను శక్తుల ఎదుట మనం చేతకాని వారంగా కనపడతాం. డోంట్ బీ డిస్కరేజ్డ్. అది కొద్ది కాలం దేవుడు పెడతాడు. వాళ్ళు విర్రవీగున్నట్లుగా, వాళ్ళు గొప్పగా వాళ్ళు ఊహించుకునే రకంగా దేవుడు చేస్తాడు. కానీ వన్ డే గాడ్ ఈస్ గోయింగ్ టు కన్ఫ్యూజ్ దెమ్. హల్లెలూయా. ఒకానొక రోజు నీ శత్రువు వేసిన పథకం ఎంత పెద్దదైనా, ఇది ఎలాంటి పథకం తెలుసా? మామూలు పథకం. ఒకే ఒక రోజు ఆ అహష్వేరోషు సంస్థానాలు ఎన్ని ఉన్నాయో ప్రపంచవ్యాప్తంగా అన్నిటిలో ఒకే రోజు మొత్తం అవుట్. అంత భారీ స్కెచ్ చేశాడు హామాను ప్లాన్ చేస్తే తట్టుకోవడం యూదుల చేత కాల. హామాను ప్లాన్ వేస్తే ఎస్తేరు చేత కాల. కానీ 9వ అధ్యాయం 1వ వచనం చెప్తుంది, పగవారు వేసినటువంటిది. యూదులను, అక్కడి నుంచి చదువుదాం, యూదులను జయింపగలుగుదుమని వారి పగవారు నిశ్చయించుకున్న దినముననే యూదులు తమ పగవారి మీద అధికారము నొందునట్లు. జయించాలనుకున్నటువంటి వారి పైన అధికారం పొందారంట. అంటే వాళ్ళకు అధికారం ఉంటే వీళ్ళు అధికారం లేకుండా ఉన్నారు. అధికారముతో వాళ్ళకు వ్యతిరేకమైన శాసనాలను రెడీ చేస్తూ ఉండగా దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది, అదే రోజు దేవుడు కార్యం చేశాడు. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడు గుర్తుంచుకుందాం, మనకు వ్యతిరేకంగా కుట్రలు కుతంత్రాలు సాతాను చేస్తూనే ఉంటాడు. దట్ ఈస్ హిస్ నేచర్. మనకు అనిపిస్తుంది, ఏంద్రా బాబు, ఎందుకు వీళ్ళు ఇట్లా చేస్తున్నారు? ఎందుకంటే సాతాను వాళ్ళ ద్వారా ప్రయత్నం చేస్తున్నాడు. ఒక కుట్ర, ఒక కుతంత్రాన్ని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అసలు ఆ కుట్ర ఎందుకు వచ్చింది తెలుసా? చాలా విచిత్రంగా ఉంటుంది. హామాన్ అనేటువంటి వ్యక్తి మొర్దెకైకి నమస్కారం చేయలేదంట.
ఆ నమస్కారం చేయనందుకు ఈయనకు బీపీ పెరిగిపోయి ఆలోచనలు వచ్చేసి ఒక్క నమస్కారం ఒక్కరోజు చేయలేదంతే, ఒక్కరోజు నమస్తే సార్ అనలేదంతే. దానికి ఈ హామాన్ అనేటువంటి వ్యక్తి వేసిన స్కెచ్ ఏంటి తెలుసా? మొత్తం చచ్చిపోవాలి, ఎవరు ఉండకూడదు. అసలు ఎలాంటి కుట్ర అండి? నమస్కారం చేయకపోతే అందరం హల్లెలూయా చెప్దామంటే కొంతమంది చెప్పరు, మామూలు చర్చిలోనే చెప్పరు కదా హల్లెలూయా అంటే, కొంతమంది చెప్పరు, గమ్మున ఉంటారు అంతే. నువ్వు చెప్తే మేము వినాలనా, లేకపోతే మాకు నోరు దేవుని దగ్గర రాదు, వీధిలో అయితే ఇంట్లో అయితే నోరు పిచ్చి పిచ్చిగా వస్తుంది, దేవుని దగ్గర మేము చాలా భక్తాగ్రేసర్లం అన్నట్టుగా ఉంటారు. సో చెప్పరు కొన్ని సందర్భాల్లో, ఏదో ఒక ఆలోచనలు బట్టి లేదా కావాల్సికల్లా చెప్పరు, లేకపోతే మేము చెప్పమని నిర్ణయం తీసుకొని ఉంటారు. దేవుని దగ్గర మొక్కుబడి చేసుకుంటారు కొంతమంది, మేము నిలబడము, మేము చేతులు ఎత్తము, మేము నోరు తెరచము, గట్టిగా చెప్పండి అంటే కొంతమంది వాళ్ళు మొక్కుబడి చేసుకుని ఉంటారు దేవుని దగ్గర. అలాంటి మొక్కుబడులు కూడా చేసుకున్నటువంటి భక్తాగ్రేసర్లు ఉంటే దేవుని బట్టి వారికి స్తోత్రం. ఇక్కడ ఒక నమస్తే చేయలేదండి అంతే, నమస్తే చేయనందుకు, నమస్కారం చేయనందుకు ఒక కుట్ర. అది ఏం కుట్ర? చచ్చిపోవాలంట. అసలు దేవుని బిడ్డల పైన కుట్రలు జరుగుతాయండి, అసలు ఊహించలేం. ఈ యొక్క మణిపూర్లో జరిగినటువంటిది ఒకటైతే బయటికి వచ్చేది ఇంకోటి ఉంటుంది, ఒక చర్చిని తగలబెడుతున్నారు, ఒక పాస్టర్ని అటాక్ చేస్తుంటున్నారు. మీకు తెలుసా మన చర్చి బయట బోర్డు పెట్టాం. చర్చిలో ఆదివారపు ఆరాధనలు ఉంటాయి, మంగళవారం స్త్రీల కూడిక ఉంటుంది, నెల మొదటి రోజున వాగ్దాన కూడిక ఉంటుంది. ఇది పెడితే దీన్ని ఫోటో పెట్టి వీళ్ళు చూడు ఎంత మత మార్పిడి చేస్తున్నారు. పురుషులకు ఒక మత మార్పిడి అంట, పిల్లలకు సండే స్కూల్ అని ఒక మత మార్పిడి అంట, స్త్రీలకు మనం పెట్టింది ఎందుకు? చర్చి టైమింగ్ అది. దాన్ని పబ్లిసిటీ చేసి ఎంతమంది దాన్ని షేర్ చేశారు, మత మార్పిడి చేస్తున్నారు. అంటే గర్వంగా చెప్పుకుందాం, సాతాను మనల్ని గుర్తించినాడు. హల్లెలూయా. అంటే లోపల జరిగే పరిచయం కాదు, ఈవెన్ బయట ఉండే అది చూసినప్పుడు చాలా నవ్వుకున్నా. సాతానా మా బోర్డును కూడా నువ్వు గుర్తించావా, వాట్ ఏ గ్రేట్ వి ఆర్. అంటే గర్వం, అంటే నేను గర్వంతో అంటే సాతాను, నేను దాన్ని చూసి కొంతమంది నాకు పంపించారు, అన్న ఏంటన్నా మీ పరిచయం గురించి ఇంత జరుగుతుంది. నేను అనుకున్నాను ఓకే థ్యాంక్ యూ. సాతాను గుర్తించాడు ఈవెన్ బోర్డును కూడా. దేవుని బిడ్డలారా, సాతాను ఎప్పటికీ మన పైన కుట్రలు పన్నుతూ ఉంటాడు. ఆ కుట్రలను తారుమారు చేయడం నీ చేత కాదు, కానీ దేవుని చేతనవుతుంది. హల్లెలూయా. శత్రు పథకాలు ఉంటాయి, కానీ దేవుని పరిపాలన పథకం మీదకి వచ్చిందా, దేవుడు సంపూర్తిగా కార్యాలు జరిగిస్తాడు. ఎలా చేశాడండి? ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయంలోకి వద్దాం. ఇందాక ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం చదువుకున్నాం, ఇప్పుడు 6వ అధ్యాయంలోనికి వస్తాం. ఎలా చేశాడు ప్రభు? 6వ అధ్యాయం 1వ వచనం. ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞ ఇయ్యగా అది రాజు ఎదుట చదివి వినిపించబడెను. ఆ రాత్రి రాజుకు నిద్ర పట్టలేదు. ఆ రాత్రి హామాను కూర్చొని స్కెచ్ చేసి ఏమనాలి, రాజు దగ్గరికి వెళ్ళి, రాజా దీనిపైన సంతకం పెట్టాలంటే సంతకం పెట్టేశాడు, అయిపోయింది. కానీ దాన్ని తారుమారు చేయడానికి, దాన్ని మార్చడానికి ఒక్క రాత్రి చాలు దేవునికి. ఒక్క రాత్రి. రాజుకు నిద్ర పట్టలేదంట. అసలు ప్రాబ్లం ఎక్కడొచ్చింది? నమస్కారం చేయనందుకు ఒక కుట్ర. ఇప్పుడు దాన్ని తారుమారు చేయడానికి దేవుడు ఎంచుకున్న మెథడ్ ఏంటి తెలుసా? నిద్ర రాకుండా చేశాడంట. రాజుకు నిద్ర రాకుండా చేశాడు. దేవుడు తారుమారు చేయడానికి దేవుడు వాడేటువంటి మెథడ్స్ అద్భుతంగా ఉంటాయి. సాతాను ఎన్ని పన్నాగాలు వేసినా దేవుడు అనుకోడు, ఈ రాత్రి రాజుకు నిద్ర పట్టకుండా చేసి తారుమారు చేస్తాను నేను. దేవుని బిడ్డలారా, నిద్ర రాకుండా చేసి తారుమారు చేస్తారా? ఎక్కడైనా జరగదు అది. కానీ ఇఫ్ గాడ్ వాంట్స్ టు డూ దాట్, ఇఫ్ గాడ్ వాంట్స్ టు కన్ఫ్యూజ్ అండ్ కన్ఫౌండ్ యువర్ ఎనిమీ, నీ శత్రువును తారుమారు చేయాలి, వాళ్ళకు ఆలోచనలు పిచ్చెక్కిపోవాలనుకుంటే ఒక వ్యక్తికి నిద్ర రాకుండా చేశాడు. దేవుని బిడ్డలారా, నువ్వు చేయాల్సింది ఒకటే, ప్రభువా నువ్వు నా పక్షాన కార్యాలు జరిగించు. ఎస్తేరు, యూదులు, ఈ మొర్దెకై వీళ్ళందరూ కలిసి దేవుని దగ్గర ప్రార్థన చేశారు, ప్రభువా సహాయం చేయి. నువ్వు చేయాల్సినంత మర్చిపోకుండా దేవుని దగ్గర ప్రార్థన చేయి, వ్యక్తిగతంగా ప్రార్థన చేయి, కుటుంబ పరంగా ప్రార్థన చేయి. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో దేవుడు తారుమారు చేసే క్రియను ప్రారంభిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వెందుకు తారుమారు అవుతావు తెలుసా? నువ్వు ప్రార్థన చేయవు, నువ్వు ఏమన్నా చేస్తావు, చర్చిలో పని ఏమన్నా చేస్తావు, బయట ఎవరి పనులన్నీ ఒక్కరు ఫోన్ చేసి అన్నా ఈ పని చేయంటే ఇంక అన్ని పక్కన పెట్టి అన్నం తినకుండా పనులు చేస్తాం, కానీ ప్రార్థన మాత్రం చేయం. అందుకే నువ్వు తారుమారు అవుతుంటావు, సాతాను తారుమారుగాడు. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎ లెస్ ప్రేయర్ యుల్ బి కన్ఫౌండ్ మోర్. తక్కువ ప్రార్థన ఉందా, ఎక్కువగా తారుమారు అవుతుంటావు. ఎక్కువ ప్రార్థన చేసావా,
సాతాను తారుమారవుతాడు. మన ప్రార్థనలు తగ్గిపోతుండగా మనం తారుమారవుతుంటాం. అందుకే ఉపవాస దినం ప్రకటించారు. ఎస్తేరు రాణి మొదలుకొని రాణి యొక్క ఉపపత్నులు లేకపోతే యూదులందరూ మొత్తం అందరూ ఉపవాసం ఉన్నారు. దేవుడు అనుకున్నాడు, ఒక్క రాత్రి ఒక్క వ్యక్తికి నిద్ర రాకుండా చేసి ఐఎమ్ గోయింగ్ టు కన్ఫౌండ్. దేవుని బిడ్డలారా, చరిత్రను హామాను మార్చాలని చూసి పన్నాగాలు వేసి రాజుతో సంతకం చేస్తే దేవుడు అనుకున్నాడు, ఆ చరిత్రను నేను తారుమారు చేయడానికి ఒక్క నిద్రపోయే సమయాన్ని నేను వాడుకుంటా. దేవుని బిడ్డలారా, మనుష్యులు మనకు వ్యతిరేకంగా చేసిన ప్లాన్స్ కొన్ని నెలలు కావచ్చు, కానీ దేవుడు అనుకున్నాడా, అయిపోతుంది. 1 night sleeplessness situation is enough for God to handle the things. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగించే దేవుడు ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం. దిస్ ఈజ్ ద అల్టిమేట్ కన్ఫౌండింగ్ నేచర్ ఆఫ్ ద ఆల్మైటీ గాడ్. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 5వ వచనం. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకుండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. నీ నిమిత్తము యెహోవా శాపమును ఏం చేస్తాడంట? ఆశీర్వాదముగా మారుస్తాడు. శాపాన్ని ఎలా తారుమారు చేస్తాడు తెలుసా? సాతాను శాపాన్ని రెడీ చేస్తే దేవుడు దాన్ని ఏ రకంగా తారుమారు చేస్తాడంట? ఆశీర్వాదముగా. ఏమండి, ఇప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు ఇది సెల్ ఫోన్, ఇది ఒక సెల్ ఫోన్. ఈ సెల్ ఫోన్ తారుమారు చేస్తే ఏమవుతుంది? ఇట్లా చూసే సెల్ను ఇట్లా చూడొచ్చు, ఇదే తారుమారు, ఇంతకంటే ఇంకేం కాదు. లేదా పగిలిపోవాలి, పక్కన పడేయాలి. ఒక శాపము ఆశీర్వాదంగా ఎవరు మార్చగలరండి? ఎవరు మార్చలేరు. ఒక శాపం ఆల్రెడీ ఉంది, బైబిలే చెప్తుంది అక్కడ శాపం ఉంది. శాపాన్ని ఆశీర్వాదంగా ఎవరైనా మార్చగలరంటే ఎవరు మార్చలేరు. తారుమారు చేసే దేవుడు మార్చగలడు. హల్లెలూయా. అందుకే దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం, కంఠపాఠం చేయండి. ద్వితీయోపదేశకాండం 23:5. దేవా, నా దగ్గర ఏ శాపమున్నా అది ఆశీర్వాదంగా తారుమారు చేసే ప్రభువా. నా కుటుంబంలో ఏ శాపమున్నా, నా ఉద్యోగంలో ఏ శాపమున్నా, నా వ్యాపారంలో ఏ శాపమున్నా, నా శరీరం పైన ఏ శాపమున్నా, నా బంధువుల ద్వారా ఏదైతే నా మీదకి క్యారీ ఫార్వర్డ్ అయిపోయిందో, నా బంధువులు చేసిన పాపిష్టి క్రియలను బట్టి ఏ శాపం నా మీదకి వచ్చిందో అది ఆశీర్వాదంగా మార్చు ప్రభువా. హల్లెలూయా. ఎవరిని దేవుడు తెలుసా? ఈ వాగ్దాన్ని నమ్మి ఎవరైతే రోజు ప్రార్థన చేస్తారో వాళ్ళ జీవితాల్లో సాతాను ప్రణాళికలు తారుమారవుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 23:5. దేవుడు శాపమును ఆశీర్వాదముగా మార్చే దేవుడు. ఎవరిని దేవుడు? ఈజ్ అ గాడ్ హూ ఇస్ గోయింగ్ టు కన్ఫ్యూజ్ ద డెవిల్. హీ ఈస్ గోయింగ్ టు కన్ఫ్యూజ్ ద డెవిలిష్ ప్లానింగ్. హీ ఈజ్ అ గాడ్ హూ ఇస్ గోయింగ్ టు కన్ఫౌండ్ ద డెవిలిష్ పీపుల్స్ థింకింగ్ అండ్ దర్ నేచర్. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరిని దేవుడు? తారుమారు చేసే దేవుడు. నీ జీవితంలో ఏ పాపమున్నా దాన్ని బట్టి తారుమారైపోతూ ఉంటావు. నువ్వు నీ జీవితంలో ప్రార్థన పరిశుద్ధత కలిగి జీవించావా, సాతాను ప్రణాళికలు నీ ఎదుట తారుమారవుతాయి. అందుకే ఈజ్ ఎ గాడ్ హూ ఇస్ కాల్డ్ యాజ్ ఎల్ మెవిలాల్. ఎల్ మెవిలాల్, తారుమారు చేసే దేవుడు, తారుమారు చేసే దేవుడు. ఈరోజు ఆ దేవుని వైపు చూస్తూ ప్రార్థన చేద్దామా? అందరు లేచి నిలబడదాం. దేవా, నీ వైపు మేము చూస్తుండగా మీ కార్యాలు జరిగించు ప్రభువా. పాపం చేసి నీ జీవితంలో ఏదైనా నష్టపోయిన వ్యక్తిగా ఉన్నావా? ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన మాటను జ్ఞాపకం చేసుకుందాం. నీ జీవితంలో దేవుడు లేకుండా ప్రయత్నం చేసి నువ్వు నష్టపోయేటువంటి వ్యక్తిగా ఉంటే దేవుడు లేని జీవితం తారుమారవుతుంది. గర్వం కలిగిన జీవితం తారుమారవుతుంది. పేరు తెచ్చుకుందామనే జీవితం తారుమారవుతుంది. ఆజ్ఞకు వ్యతిరేకంగా, బైబిల్ మాటలకు వ్యతిరేకంగా వెళ్ళే జీవితం తారుమారవుతుంది. సొంత ప్రణాళికల ద్వారా, పద్ధతుల ద్వారా దేవుని దగ్గర నుంచి దీవెనలు పొందుకోవాలనే జీవితం తారుమారవుతుంది. నీ శాపాన్ని ఆశీర్వాదంగా తారుమారు చేయగలిగిన దేవుడు ఉన్నాడు. ఆయన వైపు చూస్తూ, ప్రభువా, ఎక్కడ నీకు వ్యతిరేకంగా మేము జీవిస్తూ ఉన్నా క్షమించండి. దేవుని ఎదుట మన జీవితాలను పరీక్షించుకుంటూ, దేవా, నీకు వ్యతిరేకంగా నేనేం తప్పు చేసినా నాకు తెలుసు, ఏ రకమైన తప్పుడు ఆలోచనలు నా జీవితంలో ఉన్న క్షమించు ప్రభువా, నీ శిలువ రక్తముతో నన్ను కడుగు అని ఆయన వైపు చూస్తూ ప్రార్థన చేద్దాం. శిలువలో పరిశుద్ధుడైన దేవుడు, అతి సుందరుడైనటువంటి దేవుడు తారుమారైపోయాడు. ఎందుకు తెలుసా? నీవు నేను చేసిన తప్పులను బట్టి. పాపం నీ పరిస్థితులను తారుమారు చేస్తుంది. ప్రార్థన తారుమారైన పరిస్థితులను ఆశీర్వాదంగా మారుస్తుంది.
పాపములో నువ్వు ఉన్నావా, ప్రార్థనలో ఉన్నావా? ఏది నీ జీవితం? నీ పాపాన్ని బట్టి పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు పాపముగా తారుమారు చేయబడ్డాడు. ఈరోజు నీ జీవితంలో సాతాను కార్యాలకు చోటిచ్చి తారుమారైపోయావా? దేవుడు లేకుండా జీవితాన్ని, రోజును, పనులను ప్రారంభిస్తూ తారుమారైపోతున్నామా? ఏదైనా నేను చేయగలను, నాకు పేరు రావాలి, గర్వం ఎక్కడైనా మన జీవితాల్లో ఉందా? దేవుని ఎదుట పరీక్షించుకుందాం. దేవుని మాటలకు విరోధంగా వెళ్ళిపోయి తారుమారైపోయామా? నీ జీవితంలో సొంత పద్ధతులు, సొంత నిర్ణయాలు, సొంత కార్యాలతో ఏదో సాధించాలనుకునే ప్రయత్నంలో తారుమారైపోతున్నామా? దేవా నన్ను క్షమించు, పాపములో ఉన్నాను, ప్రార్థన లేకుండా ఉన్నాను, బిజీ అనేటువంటి ముసుగులో నేనున్నాను ప్రభా, తారుమారైపోతున్నాను ప్రభా. నేను, నా కుటుంబ పరిస్థితులు తారుమారవుతున్నాయ్యా. దేవా నన్ను దర్శించు. నీకు వ్యతిరేకంగా ఎక్కడ నేను తప్పు చేశానో నాకు తెలుసు ప్రభా. అనుకున్నది ఒకటి, జరుగుతున్నది ఇంకొకటిగా ఉందా? మనుషులు చూడనొల్లనటువంటి వ్యక్తిగా మారిపోయాడు. ఆయన అడిగితే నీ పాపాలను క్షమించడానికి ఆయనకు అధికారం ఉంది. దేవా నన్ను క్షమించు. ప్రార్థన చేద్దాం, మౌనంగా ఉండవద్దు. దేవుని అడుగుదాం. దేవా, ఎక్కడ నా జీవితం ఏ పాపాన్ని బట్టి, ఏ శాపాన్ని బట్టి తారుమారైపోయిందో దేవా నీ శిలువ రక్తముతో నన్ను కడుగు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు, సైన్యములకు అధిపతి అయిన దేవానికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం ప్రార్థించాలి, మౌనంగా ఉండవద్దు. ఎక్కడ నీ జీవితం తారుమారైపోయింది, దేన్ని బట్టి? నీకు తెలుసు, అది దేవుని మాటకు వ్యతిరేకంగా వెళ్ళడాన్ని బట్ట, దేవునికి స్థానం ఇవ్వకుండా పేరు తెచ్చుకోవాలనే ప్రయత్నం, దేన్ని బట్టి తారుమారైపోతుంది జీవితం? పరీక్షించుకుంటూ ప్రార్థన చేద్దాం. మధురంగా మారుతుంది నైనా. మీరు మార్చలేనటువంటిది ఏది లేదు ప్రభా. రాత్రికి రాత్రే సాతాను యొక్క కుతంత్రాలను లయపరిచిన దేవుడవు నాయనా. ఇప్పుడు అడుగుతున్నా, మాకు వ్యతిరేకంగా, మా కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా, మా ఆరోగ్యాలకు వ్యతిరేకంగా, ఆర్థిక పరిస్థితులకు వ్యతిరేకంగా, ఉద్యోగాలు, వ్యాపారాలకు వ్యతిరేకంగా, మా దీవెనలకు వ్యతిరేకంగా సాతాను ప్రతి ఆయుధము మా పైన వర్ధిల్లకుండా పోవును గాక. మా పైన ఉన్న ప్రతి శాపము ఆశీర్వాదముగా మార్చబడును గాక. యేసు నామమందు మార్చబడును గాక. యేసు నామమున అడుగుతున్నగా ప్రతి శాపము ఆశీర్వాదముగా మార్చబడును గాక. తారుమారగును గాక. సాతాను కలగజేసిన పరిస్థితులన్నీ తారుమారగును గాక. మా ప్రార్థన జీవితం పెరుగును గాక. మా ప్రార్థనలో మేము తగ్గిపోకుండా ప్రార్థించే వారముగా ఉందుము గాక నాయన. మమ్మల్ని మార్చండి ప్రభా. మా ప్రార్థన సమయం పెరుగును గాక. ప్రభు దగ్గర గడిపే సమయం పెరుగును గాక. దేవా సహాయము చేయండి నాయన. మీ నామాన్ని మీరు మహింపరచుమని ప్రార్థన చేస్తూ, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ, యేసయ్యా ఈ వాక్యం మా హృదయ పలకలపైన లిఖించి మహిమను పొందుమని యేసయ్య పరిశుద్ధ నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన టీవీలో వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఈ యొక్క లైవ్ కార్యక్రమాలు చూస్తున్న దేవుని బిడ్డలారా, మీకందరికీ ఒక ప్రత్యేకమైన ప్రకటన ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. ఈ ఆదివారం నుంచి ప్రతి ఆదివారం రిడీమర్లో 3 ఆరాధనలు జరుగుతాయి. మొదటి ఆరాధన 8 గంటలకు, రెండవ ఆరాధన 10:30కు, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు. సో ఈ 3 ఆరాధనలో ఇక ప్రతి ఆదివారం ఒక్కొక్క సర్వీసులో ఒక్కొక్క దేవుని నామాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. వేల కొలది దేవుని నామాలను గురించి మనము చూస్తాం బైబిల్లో. కాబట్టి దేవుని బిడలమైతే మనం ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి, ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి. సో కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రతి ఆదివారం 3 ఆరాధనలో దేవునికి సంబంధించిన వివిధ నామాలు, దైవ నామ ధ్యానాలు అనేటువంటిది మనం కలిగి ఉండబోతున్నాం.